హాయ్, ఇది మీనాక్షిపుర. మైసూర్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్, కృష్ణరాజసాగర డ్యామ్ అండి. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది చూడడానికి. కాకపోతే ప్లేస్ కొంచెం డర్టీగా ఉంది, నీట్నెస్ మెయింటైన్ చేయలేదు. గోవాకి వచ్చినట్టే ఉంది కదా. గోవా కాదు, అది బీచ్ లాగా ఉంది. గోవాలో బీచ్ లే కదా ఉండేది. ఇక్కడ కూడా భలే ఉంది. అక్కడ ఫోటో దిగుతూ సూపర్గా వస్తాయి. మా తమ్ముడి వైఫ్ ఒకసారి పాముని, చెట్టు మీద ఉండే పాముని టచ్ చేసింది. సో ఆ స్టోరీ చెప్తుంది, వినండి. మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నయ్య. నాకు బీఫామ్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఖాళీగా ఇంకా ఇంటర్నల్ మాకు జామ చెట్టు ఉంటుండే. దాని కింద కూర్చొని ఏదో ఫోన్లో ఒత్తుకుంటూ సర్లే జాంకాయలు నింపుకుందాం అని చెప్పేసి ఇట్లా ఇంకో కొమ్మ పట్టుకొని ఇంకో సైడ్ చూస్తున్నాయి. దమ్మ కొమ్మ ఇంత మెత్తగా తగులుతుంది అని చూసిన. అది చుట్టుకొని ఉంది. అది పెద్ద త్రాచుపాము ఏదో అంటారు. అది సేమ్. ఇంకా నాకు నోట్లో నుంచి మాటే రావట్లే. ఇంకా అయిపోయింది. అసలు ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, అసలు థాటే రాలేదు. ఒక 2 నిమిషాలు బై మిస్టేక్ కొమ్మ అనుకొని పాముని పెట్టేసుకుంది. సో ఇమీడియట్గా చేయి తీసేసింది అది. సో వ్యూ అయితే ఇలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది చూడడానికి. కాకపోతే ఎక్కువసేపు స్టే చేయడానికి అవ్వదు, నీట్నెస్ మెయింటైన్ చేయలే. మనం కొద్దిసేపు కూర్చోవాలనుకున్నా అక్కడ స్పేస్ నీట్గా లేదు. గ్లాసెస్ అన్నీ పగిలి కొట్టేశారనమాట. మనం జస్ట్ వెళ్దామా, వ్యూ చూసామా, కొన్ని ఫొటోస్ దిగేసి ఒక 30 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి రావచ్చు. అక్కడే ఫిష్ ఫ్రై కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు 50-70 రూపీస్ పర్ పీస్. నెక్స్ట్ బృందావనం గార్డెన్, మైసూర్కి వెళ్ళాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేపనా అది? చేప అక్కడ కాదు, ఇక్కడికి. సరిగ్గా రాలే. చేపలు పట్టేవాళ్ళు. వావ్, నిజంగానే కొబ్బరి